ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, మతం మారిన దళితులకు ఎస్సీ హోదా రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయమా లేకపోతే సామాజిక అన్యాయమా? ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం చెప్తున్నాను, ఇది నా వ్యక్తిగత ఒపీనియన్. ఇది సుప్రీంకోర్టు చెప్పడం తొలిసారి కాదు. ఒక 10 సార్ల వరకు ఇంతకుముందు చాలా సార్లు జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, మతం మారితే రిజర్వేషన్ వర్తించదు. ఎస్పెషల్లీ సిక్కు మతం, జైన మతంలోకి వెళితే లేదా బౌద్ధ మతంలోకి వెళితే గనక రిజర్వేషన్ అన్నది అలాగే ఉంటుంది దళితులకి ఎస్పెషల్లీ. కానీ ముస్లిం మతం కానీ అంటే ఇస్లాం మతం కానీ లేదా క్రిస్టియానిటీకి వెళ్తే మాత్రం వర్తించదని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో పేర్కొంది. ఎందుకంటే దళితులకు రిజర్వేషన్ ఇచ్చింది అన్టచబిలిటీ, అంటరానితనం అనే కారణంగా రిజర్వేషన్ ఇచ్చారు. క్రిస్టియానిటీలో అంటరానితనం లేదు, ఇస్లాంలో అంటరానితనం లేదు. ఎందుకంటే క్యాస్ట్ లెస్ అవి, దానిలో కులాలు లేవు. హిందూ మతంలో కులాలు ఉన్నాయి, లేకపోతే సిక్కు మతంలో కులాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ అన్నది కుల ఆధారితంగా దళితులకి రిజర్వేషన్ ఇచ్చారు. కానీ అదే ఎస్టీ అంటే షెడ్యూల్డ్ తెగల వారు గనక మతం మారినా రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎందుకు? వాళ్ళకు కులం ఆధారంగా, అన్టచబిలిటీ ఆధారంగా ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చింది దేని ప్రకారం అంటే షెడ్యూల్డ్ తెగలు కొండ ప్రాంతాల్లో నివసిస్తారు కాబట్టి వాళ్ళకి మాత్రం ఉంది. వాళ్ళు ఏ మతం మారినా ఆ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, 1950 ఆర్డర్, ప్రెసిడెంట్ 1950 షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్, దీని ప్రకారం ఈ నిబంధన ఉంది. ఈ 1950 ఆర్డర్ ఇచ్చినప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఎవరున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీని మీద ఆయన క్లియర్ గా నిర్ణయం తీసుకుంది అదే, మతం మారితే గనక ఇవ్వద్దు అన్నది అంబేద్కర్ సంబంధించిన ఆలోచన విధానం. ఆయన ఏం చేశాడు? ఇస్లాము, క్రిస్టియానిటీని ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. హిందూ మతం నుంచి ఆయన బౌద్ధ మతంలోకి కన్వర్ట్ అయ్యాడు తప్ప ఈ మతాల్లో కన్వర్ట్ కాలేదు. పైగా ఈ మతాల గురించి చాలా పుస్తకాల్లో ఆయన వ్యతిరేక భావాల్ని పంచుకున్నాడు. పాకిస్తాన్ గురించి బుక్ రాసినప్పుడు పాకిస్తాన్లో ఉన్న లేకపోతే ఈ ఏమంటారు, 2 మతాల జరగాలి అంటే హిందువులు ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న హిందువులంతా ఇక్కడికి వచ్చేయాలి, ఇక్కడ ముస్లింలంతా కూడా పాకిస్తాన్లకు వెళ్లాలన్న భావాన్ని అంబేద్కర్ వెలిబుచ్చారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అంబేద్కర్ చెప్పిన దాన్ని, రాజ్యాంగాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తున్నప్పుడు అంబేద్కర్ చెప్పిన దాన్ని పార్షియల్గా మనం వ్యతిరేకించి పార్షియల్గా కరెక్ట్ అనడం కూడా కాదు. సో దళితుల గురించి అత్యధికంగా ఆలోచన చేసింది అంబేద్కర్. సో ఆయన దాని ప్రకారమే, ఆయన ఐడియాలజీ ప్రకారమే ఇది ఇవ్వబడ్డది. దాన్ని ఇప్పుడు వ్యతిరేకించినంత మాత్రాన, ఇక్కడ వ్యతిరేకించినంత మాత్రాన అయిపోదు. సో ఇప్పుడు నేను మందకృష్ణ మాదిక్ కానీ లేకపోతే ఇతర దళిత నాయకులు కానీ దీన్ని వ్యతిరేకించవచ్చు, క్రిస్టియానిటీకి వెళ్ళినా సరే ఇవ్వాలని అనవచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మందకృష్ణ మాదిగ ఆల్రెడీ మాదిగ సామాజిక వర్గానికి ఎంఆర్పిఎస్ గురించి ఫైట్ చేశారు. మాదిగ సామాజిక వర్గం దృష్టిలో ఆయన హీరో, బట్ ఎట్ ది సేమ్ టైం మాల సామాజిక వర్గం దృష్టిలో ఆయన విలన్. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గంలో తెలంగాణలో చాలా మంది క్రిస్టియానిటీ తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని ఆయన గనక సపోర్ట్ చేస్తే, అంటే క్రిస్టియన్లకు కన్వర్ట్ అయితే రిజర్వేషన్లు ఉండదంటే, ఎవరైతే మాదిగ సామాజిక వర్గంలో క్రిస్టియానిటీ తీసుకున్నారో లేదా మాల సామాజిక వర్గంలో క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎవరైనా మాకు రిజర్వేషన్లు వద్దంటారా, మేము మతం మారినందుకు కావాలని అంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇస్తే వద్దని మాకు అన్నారు కదా, ఎవరో చాలా తక్కువ మంది ఉంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్లో ఐపీఎస్లే రిజర్వేషన్ను వదిలేయట్లే, వాళ్ళ 2 తరాలు 3 తరాలు కూడా. కానీ ఇప్పుడు అల్టిమేట్గా ఈ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ అన్నది క్రిస్టియన్లకు మతం మారిన తర్వాత వర్తించకపోతే ఆ రిజర్వేషన్ ఏమైనా జనరల్ క్యాస్ట్కి వస్తుందా, బీసీలకు వస్తుందా? రాదు కదా. హిందువుల్లో ఉన్న దళితులకే వస్తుంది కదా. మందల సామ్యులు అనే వ్యక్తి తుంగతుర్తిలో కంటెస్ట్ చేయకపోతే ఇంకో దళితుడు కంటెస్ట్ చేసేవాడు, క్రిస్టియానిటీ తీసుకున్నా సరే. రెండవది, ఒకవేళ ఇంకో వాదన ఏంటంటే, క్రిస్టియానిటీలోకి వెళితే కులం పోతుందా అని అంటారు. మరి కులం పోని దానికి ఎందుకు క్రిస్టియానిటీకి పోవడం? ఇప్పుడు మందకృష్ణ మాదిగ చెప్పినట్లు కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం ప్రాక్టికల్ గా సాధ్యమా? నేను చెప్తా దానికి కూడా. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఒకటి ఏంటంటే, కుల వ్యవస్థ పోని దానికి ఎందుకు క్రిస్టియానిటీలో కన్వర్ట్ కావడం? ఇక్కడ
చూపించే బూచి ఏంటంటే మమ్మల్ని దేవాలయాల్లోకి రావనివ్వట్లేదు, లేకపోతే ఇక్కడ ఈ వ్యవస్థ కుల వ్యవస్థకు వ్యతిరేకంగానే క్రిస్టియానిటీలకు పోతున్నప్పుడు అక్కడ కూడా అంటరాంతరం పోనప్పుడు దానికి మారడం ఎందుకు మతం? ఆ పర్పస్ సర్వ్ అవుతుందా అన్నది ఒకటి చూడాలి. సో ఇప్పుడు డెఫినెట్గా అది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లైనా లేదా మాల సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లైనా క్రిస్టియానిటీలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50% పైగా కన్వర్ట్ అయ్యారు దళితుల్లో. తెలంగాణలో కూడా 20 to 30% వరకు కన్వర్ట్ అయిన పరిస్థితి. సో వాళ్ళ సపోర్ట్ పోతారు ఎవరైనా దాన్ని వ్యతిరేకిస్తే కనుక. ఇప్పుడు ఎస్సీలకు క్రిమిలేయర్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది, దాన్ని కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ఏ దళిత నాయకుడు కూడా దాన్ని సపోర్ట్ చేయడు క్రిమిలేయర్ వర్తింపజేయాలంటే. క్రిమిలేయర్ వర్తింపజేస్తే ఏంది, దళితుల్లో పైకి బాగానే ఉన్నవాళ్ళు ఏమవుతారు, వాళ్ళకి రిజర్వేషన్స్ దక్కవు, మళ్ళీ తోటి దళితులకే దక్కుతాయి. ఎందుకంటే దక్కిన తరానికే మళ్ళీ దక్కుతూ వెళ్తే కొత్తగా అట్టడుగు వర్గాన్ని ఉన్న దళితులకు ఏ విధంగా లాభం ఉంటుంది? సో ఇటువంటి ఇప్పుడు సుప్రీంకోర్టు క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేయమంది, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని చేయలేదు. ఎందుకంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఒక్కో ఎంపీ ఫ్యామిలీ, ఒక్కో ఐఏఎస్ ఫ్యామిలీ, ఒక్కో ఐపీఎస్ ఫ్యామిలీలు అనుభవిస్తున్నాయి. నిజంగా అట్టడుగు వర్గాల్లో ఉన్న దళితులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఇక మరొక ముఖ్యమైన అంశం దీనిలో కుల వ్యవస్థ రద్దు. కుల వ్యవస్థ పోవాలని అందరూ అనుకుంటున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరిని గెలిచేశాడు, ఆయన దళితుడు కాబట్టి చేశాడు అని చెప్పారు, అన్నారా కదా? ఇప్పుడు ఈ దళిత కార్డు వాడటం ఏదైతే ఉందో అన్ని విషయాల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి అంతకుముందు సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యేని కూడా జగిత్యాలలో కరీంనగర్లో జగిత్యాలలో జడ్పీ మీటింగ్ జరుగుతుంటే సంజయ్ కుమార్ను కూడా గెలిచేశాడు. ఆయన వెలమకులం. దానం నాగేందర్ కూడా అసెంబ్లీలో ఇదే విధంగా, అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరినీ కూడా కౌశిక్ రెడ్డి వాళ్ళ మీద ఏమంటారు, వాళ్ళని టీచ్ చేస్తున్నాడు. సో దానం నాగేందర్ మున్నూరు కాపు, సంజయ్ కుమార్ జగిత్యాలలో వెలమ సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే, పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా చేశాడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే. కడియం శ్రీహరిని అక్కడ దళితుడు కాబట్టి గెలిచేశారని నిన్న అసెంబ్లీలో అన్నారు. ఇది ఏమైతే ఉందో నాకు తెలిసి కడియం శ్రీహరి ఇన్నిసార్లు మంత్రి పదవి ఉన్నాడు, ఆయన ఎంపీగా పనిచేశారు, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఈ కులరహిత సమాజం కావాలి, కులానికి అంతం అయినప్పుడు అక్కడ దళిత శాసనసభ్యుడిని అవమానించారంటే ఈ విధంగా తీసుకొస్తే, దళిత కార్డును తీసుకొస్తే ఏ విధంగా కులం అంతం అవుతుంది? మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు నిజంగా కడియం శ్రీహరి ఆ పరిస్థితిలో ఉన్నాడా? లేడు కదా. కడియం శ్రీహరి చాలాసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా అయినారు కదా. కొద్దిమంది దళిత నేతలు, మంత్రులు వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు మాత్రం దళితులను చేసుకోవట్లే, వేరే కులాల వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఒక్క దళిత కూడా చేసుకోవట్లేదు. అంటే ఇక్కడ ఉన్నత వర్గాలు లేకపోతే ఎవరైతే ఎదిగిపోయిన దళితులు ఉన్నారో వాళ్ళు కేవలం దాన్ని రిజర్వేషన్ వాడుకుంటున్నారు తప్ప అట్టడుగుల దళితులకి లాభం చేయట్లేదు. అందుకని వాళ్ళను కొద్దిమంది దళిత దొరలు అని చెప్తారు. సో ప్రపంచంలో రెండే కులాలు, ఒకటి ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు. డెఫినెట్గా అంటరాంతరం చాలా ఉండేది 50s 60s, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉండొచ్చు, లేదని మనం చెప్పలేం. బట్ ఈ ఫలాలు ఏదైతే ఉన్నాయో రిజర్వేషన్ ఫలాలు అట్టడుగుల వర్గాల ఉన్న వాళ్ళకు చెందాలి. రెండోది నిజంగా అంటరాంతరం పొందుతున్న వాళ్ళకు ఉండాలంటే గనక డెఫినెట్గా ఇప్పుడు ఎవరేం మాట్లాడినా చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం అది ఉంది. అది కాదు అని వేరే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇస్తే చెల్లుతుంది. అయితే ఇప్పుడు మొన్న కోర్టు ఇచ్చిన తీర్పు అట్రాసిటీ చట్టం కూడా వర్తించదు అని చెప్పి, పాస్టరే ఏకంగా అట్రాసిటీ కేసు మారిన వ్యక్తి పెడితేనే ఇష్యూ వచ్చింది, ఆయన పాస్టర్ అని చెప్పి ప్రూవ్ చేశారు. సో ఎవరేమన్నా ఇప్పుడు, కానీ చలామణి మాత్రం చాలా మంది అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందుతున్న పరిస్థితి ఉంది. సో అది ఆలోచించాలి. కొద్దిమంది ఏమంటారంటే మందకృష్ణ మాదిగే స్వయంగా ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నారు అని అంటారు, మంద ఎల్లయ్య ఆయన తీసుకున్నాడని చెప్తారు. సో ఇక్కడ నేను విభేదిస్తున్నా, అంటే మందకృష్ణ మాదిగ వర్గీకరణ విషయంలో లేకపోతే వేరే విషయంలో అదైనా ఆయన వ్యాఖ్యలతో నేను ఖచ్చితంగా విభేదిస్తాను. ఆయన చెప్పిన దాంతో ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసినప్పుడు సగం ఆయన చెప్పింది ఇంప్లిమెంట్ చేసి ఇంకో సగం ఆయన చెప్పంది ఇంప్లిమెంట్ చేసి అన్నది కూడా కరెక్ట్ కాదు. పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావాలి, అయితే ఇక్కడి వరకే జరగాలి, లేకపోతే పూర్తి స్థాయిలో జరగాలి. ఇప్పుడు దీనిలో కూడా
వర్గీకరణ అనే ఇష్యూ అయిపోయిన తర్వాత మాల మాదిగా ఐక్యత అన్నది జరగాలి కదా. ఆ కారణంగా ఐక్యత అన్నది లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త ఇష్యూ వస్తే గిట్టే హిందూ దళితులు లేకపోతే క్రిస్టియన్లో ఉన్న దళితులు ఇదొక డివైడ్ అవుతుంది. ఇది కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రానో లేకపోతే వేరే వాళ్ళు చెప్పినంత మాత్రానో సుప్రీంకోర్టు తీర్పులు మారవు. దీన్ని మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా 2/3 అమెండ్మెంట్ కావాలి, రాజ్యాంగ సవరణ కావాలి. సో చూద్దాం, మాట్లాడుతూ